శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జూలై మాసంలో మకర రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి, పురుషులకి అన్ని రకాలుగా, అన్ని విధాల, అన్ని రంగాల వారికి బాగుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. మీకు మంచి అవకాశం వచ్చింది, మంచి టైం వచ్చింది, మంచి సమయం వచ్చింది, అనుకూలమైన సమయము. ఎందుకంటే మకర రాశి వారు ఎన్ని సంవత్సరాలు, 7.5 సంవత్సరాలు కష్టపడ్డారు, బాధపడ్డారు, కన్నీళ్ళు కాచారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు కష్టాలు, కన్నీళ్ళు ఏమీ లేవండి, అన్నీ అయిపోయినాయండి. ఇక మీదే మంచి రోజులు, మీదే పై చేయి. మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుందండి మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుందండి. ఇక మీదే ఆలస్యం, మీదే పై చేయి. ఇక కుటుంబ సఖ్యత బాగుంటుంది, దంపతుల మధ్య ప్రేమరాగాలు ఉంటాయి. గతంలో ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకుంటారండి ఈ మాసంలో. అలాగే మీ సంతానం బాగుంటుంది, చక్కగా చదువుతారు. అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది మీకు, వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు మీరు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ బాగుంటుంది, మీరు దూర ప్రాంతాలకు వెళ్తారు. అయితే ధన విషయంలో సమయానికి ఏదో విధంగా ధనం చేతికొస్తుందమ్మా. శుభభూములకు ధనం అవుతుంది, అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి, శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది అయితే మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయమ్మా. సంఘంలో పరపతి పెరుగుతుంది, ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి మీకు. అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు ఈ మాసం. మీకు ప్రభుత్వ సంబంధించిన పనులు చేయించుకుంటారు. మీరు ఈ మాసంలో కొన్ని బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే జీవన విధానం బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది. అలాగే మీరు ఒక స్థాయి, ఒక మెట్టెక్కుతారు, మిమ్మల్ని గుర్తిస్తారు, మీ స్కిల్ బయటపడుతుందమ్మా. అలాగే నూతన యత్నాలు ఫలిస్తాయి, నూతన వ్యవహార శ్రీకారం చుడతారు, భూగృహ సంబంధాల వైద్యాలు పూర్తవుతాయి. అలాగే కోర్టు విషయంలో, అంటే కోర్టు విషయాలు ఉన్నవారు మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు. ఏదైనా సరే మకర రాశి వారికి జూలై మాసంలో బాగుంది, కంగారు పడకండి. ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుందండి, చాలా బాగుంది ఈ మాసం. మీకు మంచి బిజినెస్ జరుగుతుంది మీకు. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ వేళ్ళ వారికి బాగుంది, షేర్ మార్కెట్ వరకు బాగుంది. అలాగే కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. ఈ మాసం మీకు కొత్త కాంట్రాక్ట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక సినిమా, టీవీ రంగం వరకు బాగుందండి మీకు. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది, చాలా చక్కగా ఉంది. మంచి సువర్ణ అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోండి. ఇక రాజకీయ నాయకులకు బాగుందండి మీకు, గతంలో కంటే చాలా బాగుంది. అలాగే మీకు ప్రజాసేవ చేస్తారు, ఎక్కువ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజలు మీకు సన్మానాలు చేస్తారండి, చాలా బాగుందండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులు బాగుంది, మంచి లాభాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుందండి. పై అధికారులతో ప్రశంస పొందుతారు. అలాగే మీకు గృహ మార్పు, స్థల మార్పు, ఉద్యోగ మార్పు కనిపిస్తుంది, మీకు బాగుంటుంది. ఇక వివాహంగా అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండమ్మా, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక విదేశాలకి చదువు రీత్యా, వ్యాపారీత్యా, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యవహారాలు సక్సెస్ అవుతాయి, ప్రయాణం సక్సెస్ అవుతుంది. అలాగే ఈ మకర రాశిలో ఉన్నటువంటి విదేశాల్లో స్థిరపడిన వారు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందమ్మా, మీకు బాగుంది. ఇక ఈ రాశి ఫలాలు, గోచార ఫలితాలు కేవలం మీకు 40% వర్తిస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మజాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ మట్టు ఉంటుందమ్మా. ఎందుకంటే కొంతమందికి జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. దయచేసి గమనించండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినాయండి, బాగున్నాయి, గురువుగారు మీరు చెప్పినవి జరుగుతా లేదు అని. దయచేసి గమనించండి అమ్మా. మీకు ఏమైనా సలహాలు, సంప్రదాయాలు కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్కి కాల్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ మకర రాశి వారు
ఈ జూలై మాసంలో పరిహారం చెప్తాను, చేసుకోండి. ముఖ్యంగా ఏమిటంటే ఈ జూలై మాసం 10వ తేదీ గురువారం, వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ. ఆ రోజును సద్వినియోగం చేసుకున్నామా తప్పనిసరిగా. గురువు అనగా సాయిబాబా వారు, దత్తాత్రేయ స్వామి వారు, రాఘవేంద్ర స్వామి వారు, దక్షిణామూర్తి, ఎవరన్నా గురువే. తప్పనిసరిగా ఆ రోజున గురువారం కలిసి వచ్చింది, వెళ్ళండి, చక్కగా గురు పూజ చేయించుకోండి. అలాగే అక్కడ బ్రాహ్మణులు ఉంటారు, పెద్ద పెద్ద గురువులు ఉంటారు. ఆ గురువులకి యథాశక్తి పళ్ళు, మీ అవకాశం పళ్ళు దానం చేయండి. యథాశక్తి దక్షిణ తాంబూలం ఇవ్వండి, వస్త్రాలు పెట్టండి, స్వయంపాకం ఇవ్వండి, గురువులను సత్కరించండి, సన్మానించండి. ఎందుకంటే మనం ఎంతోమంది జాతక రీత్యా అంటే గ్రహాల వల్ల ఎన్నో ఇబ్బంది పడుతున్నాం అందరూ కూడా. అయితే ఇలాంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల, గురువు ఆరాధన వల్ల, ఈ గురు సత్కారం వల్ల ఏమవుతుందంటే జాతకంలో జ్యోతిష ప్రకారం గురువు యొక్క అనుగ్రహం ఉంటే గురువు 1,00,000 దోషాలు తీస్తాడని నానుడు ఉందమ్మ జ్యోతిష శాస్త్ర ప్రకారం. దయచేసి మీ అందరూ కూడా ఆ రోజున సద్వినియోగం చేసుకోండి. గురువు గారి అనుగ్రహం మీ అందరికీ మంచి జరుగుతుంది. ఇకపోతే ఈ మాసంలో మీరు ప్రతి గ్రామాల్లో, ప్రతి పట్టణంలో కూడా గ్రామదేవతలు ఉంటారమ్మా. గ్రామదేవత ఆరాధన చేసుకోండి, పూజ కార్యక్రమం నిర్వర్తించుకోండి, అమ్మవారికి పళ్ళు సమర్పించండి, మీకు అమ్మవారి ఆశీస్సు అనుగ్రహం ఉంటుంది. ఇకపోతే మీరు ఈ మాసం మోగజీలకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, కాకులకి దీపాన్నం పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలు సిరిధాన్యం వేయండి. అలాగే కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్, ముఖ్యంగా పెరుగన్నం పెట్టండి అమ్మ, బాగుంటుంది. ఇకపోతే భిక్షగాళ్ళని తారసపెడితే భిక్షగాళ్ళకి తినడానికి ఏదన్నా పండో ఫలమో అన్నమో పెట్టండి, ఎంతో కొంత చేతిలో పెట్టండి. ఇక మీరు ఈ మాసంలో వీలైతే మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం ప్రయత్నం చేయండి. ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల మీ పనులు తప్పకుండా సక్సెస్ అవుతారు. మీరు ప్రతి పనిలో విజయం కలుగుతుంది స్వామివారి దయ వల్ల. కాబట్టి మకర రాశి వారు కంగారు పడద్దు, భయపడద్దు, ధైర్యంగా ఉండండి, మనం నిబ్బరంగా ఉండండి, అడుగు ముందుకేయండి, మీరు సక్సెస్ అవుతారు. సర్వేజన సుఖం భవంతు, శుభం భవతు, స్వస్తి.